చెప్పండి, అలా ఎప్పుడైనా మీరు వరలక్ష్మి గారిని అడిగారా తొందరగా వెళ్ళిపోవాలి అని? లేదు లేదు మేడం, అలా వెళ్ళేంత మేడం గురించి బాగా తెలుసు కదా మాకు, చాలా స్ట్రిక్ట్ మేడం. అమ్మో. సో ఏదో స్కూల్కి వెళ్ళినట్టు ఒక ప్రిన్సిపల్ టైప్లో ఉంటారు మేడం. సినిమాలో కూడా అలాగే ఉంటారు కాబట్టి సో మేడం చెప్పినట్లు విని చేసి వెళ్ళిపోయాం హ్యాపీగా. కాకపోతే హ్యాట్స్ ఆఫ్ మేడం, ఏదో మైక్ ఇచ్చారు కదా మాట్లాడాలి కదా మేడం, అట్లా మేడం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే నాకు తెలిసి 28 డేస్లో కంప్లీట్ చేశారు మేడం సినిమా. మీరు ఇది 25 డేసా మేడం? నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ కమిట్మెంట్కి, మీ హార్డ్ వర్క్కి. నేను పూరి జగన్నాథ్ గారు, అనిల్ రావుపూడి గారు వాళ్ళు మాత్రం వింటాను ఇలా, అలా కరెక్ట్ టైం కంప్లీట్ చేస్తారని. మీరు కూడా అలా కంప్లీట్ చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ మేడం. అలాగే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా సరస్వతీదేవికి లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు సార్. సో 6th మీరు గెలవాలి, మమ్మల్ని అందరినీ గెలిపించాలి. మీరు ఆల్రెడీ సెట్లో 25 డేస్లో గెలిచారు కాబట్టి డెఫినెట్గా థియేటర్స్లో కూడా మంచి స్కోర్ చేసి లక్ష్మీదేవిని తీసుకెళ్తారు. ఒక 5-6 మూటలు తీసుకెళ్దాం మేడం ఇంటికి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ అక్క. అంగే నాతో ఏమన్నా మీరేంటక్క, మీరు కూడా సేమ్ మేడంలో ఉన్నారు. నేను చెప్పాను కదా, మేము ఆడవాళ్ళం ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉంటాం అనమాట. నువ్వు అమ్మోరులా ఉన్నావు అక్క. అబ్బా చాలు, మేము అప్పుడప్పుడు అమ్మోరు కూడా అయిపోతూ ఉంటాం ఇంట్లో. కాదు, ఇందులో మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి మ్యాచ్ అయ్యేటువంటి సీన్స్ అలాంటివి ఉన్నాయా? కామెడీ ఫస్ట్ మొదట అలాగే పిలిచారు కామెడీని చేద్దామని, తర్వాత వద్దు అసలు ఈ సినిమాలో ఎక్కడ నవ్వకూడదు, మీరు సిన్సియర్గా యాక్ట్ చేస్తే అన్నారు. బిఫోర్ నాకు సప్తగిరి ఎల్ఎల్బి చేసిన ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది, సో అందుకే లాయర్ గెటప్ ఇచ్చి అలా చేశారు. చాలా బాగుంది. ఆయన వచ్చి వేరే రూపంలో చూపిస్తామనేది ఐడియా, వేరే లాగా. బికాస్ జనరల్ గా ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్ యాక్టర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. కరెక్ట్. ఒక చోట చూస్తే అదే చేస్తారు. అవును. సో అది మార్చచ్చును ఒక ఫీలింగ్ కోసమే ఈ క్యారెక్టర్ అయితే అది కరెక్ట్. నన్ను కూడా ప్లీజ్, నాది కూడా ఇవాళ ఆడిషన్ అయిపోయింది. మీరు ఎలాగో నెక్స్ట్ సినిమా చేస్తారు, నేను పర్ఫామ్ చేస్తాను. అదేదో